ఒంగోలులో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడి ఏ విధంగా ఉందో. పక్కన శివుడు ఉన్నాడు, శివుడు పక్కన విష్ణుమూర్తి కూడా ఉన్నాడు. పెద్దలు ఏం చెప్తున్నారంటే శివకేశవులకు భేదం లేదని చెప్తున్నారు. చూడండి ఎలా ఉందో చెన్నకేశ్వర స్వామి గుడిది. కృష్ణుడు చూడండి ఏ విధంగా ఉన్నాడు, స్టెప్స్ ఇలా పెట్టారు పెద్దలు చక్కగా. మా లాంటి వాళ్ళు వృద్ధులు ఎవరైనా వస్తే అలా చువ్వ పట్టుకుని చక్కగా నడుచుకుంటూ రావడానికి కూడా బాగుంది. చూడండి ఇది చెన్నకేశ్వర స్వామి గుడి చూడండి ఎలా ఉంది. ఈ రాజగోపురం వచ్చేసి మంగళగిరి నరసింహదాస్ అంటండి. జిల్లా ఆచార్య సూపరింటెండెంట్ ధర్మపత్రి వెంకట సుబ్బ జ్యేష్ఠపుత్రిక ఝాన్సీ ఎంఏ. చూడండి అప్పుడెప్పుడో నిర్మించారు. చూడండి ఈ యొక్క గాలిగోపురం, ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి గుడి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. చూడండి ఇవన్నీ కూడా అటువంటి ఒకప్పుడు ఈ యొక్క రాజశాసనం అవన్నీ కూడా చూడండి పైన ఉన్నాయి అక్షరాలు. అవి మనకు సరిగ్గా కనపడవు, అయినప్పటికీ కూడా నేను తీసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం, కేశవి స్వామిపేట, ఒంగోలు. చూడండి ఈ యొక్క కేశవి స్వామిపేట అంటారంట దీన్ని, నాకు తెలీదు. ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర విద్యుత్ మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రుల వారు ముఖ్య అతిథిగా వచ్చేసారండి. శ్రీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా కూడా ఈ గుడికి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. చూడండి గాలిగోపురం ఎలా ఉందో, భక్తులు ఉన్నారు లోపల చక్కగా. చూడండి మరొకసారి మనం గుళ్ళోకి వెళ్తాము. గుళ్ళోకి వెళ్ళి చెన్నకేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్తున్నాను. చూడండి ఈ గుడి యొక్క ప్రాకారాన్ని చూద్దాం. చూడండి ఎలా ఉంది. చూడండి కృష్ణుడు ఎలా ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క పద్మం మీద కూర్చున్నటువంటి కృష్ణుడు ఉన్నాడు. చూడండి ఇక్కడ వచ్చేసి శ్రీవారి ప్రసాద కౌంటర్లు అని చెప్పారు. టికెట్ల పొరపాటున్నారు. తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. చూడండి విష్ణుమూర్తి. ఇక్కడ కార్తీక మాసం దీపారాధన చేస్తున్నారు చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర. చూడండి ధ్వజస్తంభం చూడండి, శ్రీ మహావిష్ణువు యొక్క ధ్వజస్తంభం ఏ విధంగా ఉందో చూడండి. చక్కగా చూడండి ఇలా ఉంది. అలాగే ఇక్కడ కూడా బలిపీఠం ఉంది. చూడండి బలిపీఠం మనం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఈ బలిపీఠానికి భోజనం పెట్టాలి. ఇక్కడ గరుత్మంతుడు ఉన్నాడు. ఇప్పుడు కూడా శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడు వాహనం అండి. ఆయన ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఈ గరుత్మంతుడి యొక్క వాహనం మీద ప్రయాణం చేస్తున్నారు. చూడండి శ్రీదేవి భూదేవి సమేతైన ఈ ఆలయ ప్రాకారం ఈ విధంగా ఉంది. చూడండి చూడండి ఎలా ఉందో.